నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. భారతీయ సాంప్రదాయంలో వధువు ఎల్లప్పుడూ వరుడికి ఎడమ వైపునే కూర్చుంటుంది. పూజలు, వ్రతాలు, ఫోటోలు దిగడం, శుభకార్యాలు ఇలా ప్రత్యేక సందర్భాల్లోనైనా భార్య భర్తకి ఎడమ వైపే ఉంటుంది. అయితే భర్తకి కుడి వైపున ఎందుకు కూర్చోదు? దీని వెనుకున్న ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మన సంస్కృతిలో వివాహం అనేది చాలా పవిత్రమైనది. సాంప్రదాయం, ఆధ్యాత్మిక ఆచార వ్యవహారాలతో అట్టహాసంగా ఈ వేడుక జరుగుతుంది. అయితే భార్య ఎప్పుడు భర్తకి ఎడమ వైపే కూర్చుంటుంది. ఇది కేవలం అనాదిగా వస్తున్న ఆచారం మాత్రమే కాదు. దీని వెనుక స్వర విజ్ఞానం అనే లోతైన శాస్త్రం ఉందని, ఇది దంపతుల మధ్య శక్తి సమతుల్యతను కాపాడుతుందని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. భారతీయ సంస్కృతిలో భర్తలో భార్యను సగంగా భావిస్తారు. అందుకే ఆమెను అర్ధనాగిని, అర్ధాంగి, వామాంగిని అని పిలుస్తారు. శరీరానికి ఎడమ వైపున హృదయం ఉన్న కారణంగా భార్య భర్తకి ఎడమ వైపున ఉంటే, హృదయం మాదిరిగానే భార్య కూడా భర్తకి ఎప్పుడు దగ్గరలోనే ఉండేలా చేయడమే దీని ఉద్దేశం. హృదయం ప్రేమ, భావోద్వేగం, ఆప్యాయతకు చిహ్నం. అందుకే భార్య ఎడమ వైపు ఉంటే ఆ స్థానం వారి మధ్య ప్రేమను మరింత పెంచుతుందని ఈ పద్ధతి తీసుకొచ్చారు. స్వర విజ్ఞానం ప్రకారం ప్రాచీన యోగా శరీరంలో ప్రాణశక్తి, శ్వాస ప్రవాహాన్ని అధ్యయనం చేస్తుంది. బాడీలో ప్రధానంగా ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయి. ఇడా నాడి ఎడమ వైపున ఉంటుంది. దీన్ని చంద్రస్వరం అంటారు. ఇది శాంతి, చల్లదనం, స్త్రీ తత్వాన్ని సూచిస్తుండగా, కుడి వైపున ఉండే పింగళ నాడి సూర్యస్వరం, శక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, పురుషతత్వాన్ని సూచిస్తుంది. స్త్రీలను చల్లదనం అందించే చంద్రశక్తికి ప్రతీకగా భావిస్తారు. పురుషులను సూర్యశక్తికి ప్రతీకగా భావిస్తారు. అందుకే భార్యను భర్తకు ఎడమ వైపున కూర్చోబెట్టే సాంప్రదాయం అనాదిగా వస్తుంది. ఇలా కూర్చోవడం ద్వారా సూర్య చంద్ర శక్తుల కలయికతో వారి శక్తులు సమతుల్యమవుతాయి. ఇది వారి వైవాహిక జీవితాన్ని సంతోషభరితంగా చేసి సంతానోత్పత్తికి దోహదపడుతుందని విశ్వసిస్తారు. ఇక ఆధ్యాత్మిక భావనలను విశ్లేషించినట్లయితే శివశక్తి సిద్ధాంతం కూడా ఇడా, పింగళ శక్తి సమతుల్యంపైనే ఆధారపడి ఉంటుంది. వీరిద్దరి కలయికే విశ్వాసాన్ని నిలబెడుతుంది. అందుకే భార్య భర్తల సంబంధంలోనూ శివ పార్వతుల సామరస్యం ఉండాలని భావిస్తారు. ఈ కారణంగానూ భార్య భర్తకి ఎడమ వైపున కూర్చుంటుంది. అయితే ఈ కాలంలో చాలా మంది ఈ సాంప్రదాయం విధానాన్ని పాత నమ్మకం, అనాది ఆచారంగా భావిస్తారు. కానీ దీని వెనుక శారీరక, మానసిక బలమైన ఆధ్యాత్మిక ఆధారాలున్నాయి. ఇది కేవలం సామాజిక నియమం మాత్రమే కాదు, కుటుంబంలో ఆనందం, శాంతి, మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుంది, బంధాలను బలపరుస్తుంది, దంపతుల మధ్య శక్తిని సమతుల్యం చేస్తుంది. అందుకే మన పెద్దలు ఏ ఆచారం పెట్టినా వాటి వెనుక ఖచ్చితమైన ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలుంటాయి.